వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రులు, ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో నేటి సభ ముగిసింది. ఇక స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అయితే చాలామంది అనుకున్నాం, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలినటువంటి, సంఖ్యాబలం కూడా అత్యంత తక్కువగా కేవలం 11 మాత్రమే ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వెళతారా? అసెంబ్లీకి వెళ్లకుండా ఏ గవర్నర్ కార్యాలయంలోనో లేదంటే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలోనో ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేసేసి నామమాత్రంగా వదిలేస్తారా? ఇవి చాలా అనుమానాలు చాలా మందికి ముందు నుంచి కూడా ఉన్నాయి. కానీ అందరి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు అసెంబ్లీలో. అయితే మరి ఏం టెన్షన్ వచ్చిందో ఏంటో తెలీదు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మాత్రం ఆయన పేరు మర్చిపోయారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను అని మొదలుపెట్టేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ఆయన మాట్లాడడం అనేది చాలా మందికి ఆశ్చర్యం అనిపించింది. అయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఈరోజు చోటు చేసుకున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించినట్టుగా పేదలు, పెత్తందారులు అని మాట్లాడుతూ తన వక్రబుద్ధితోటి ఇన్నాళ్ళు మాట్లాడినటువంటి తీరుకి కేవలం క్షమాభిక్ష అనేటువంటి ఒక అస్త్రంతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని బద్దలు కొట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నవ్వాలి, ఏడవాలి, పశ్చాత్తాపడాలో, ఏం చేయాలో తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉండిపోయాడు ఆయన. నిజంగానే చెప్పాలి, క్షమాభిక్ష. ఏంటి పవన్ క్షమాభిక్ష ఏంటి? చంద్రబాబు నాయుడు ఇవ్వడం ఏంటి? ఎస్, ప్రోటోకాల్ ప్రకారం ముందుగా స్పీకర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు సభాధ్యక్షుడు. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత క్యాబినెట్ మంత్రులు. వీళ్ళ తర్వాత పేర్ల వరుస క్రమంలో ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరి వైసీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, ఎంతైనా ఈనాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఉప ముఖ్యమంత్రి అన్న ఇది ఉంది, మరి ఎమ్మెల్యేలు అంటే ఆయన పేరు ప్రకారం మరి ఎక్కడికి వస్తుందో తెలియదు, అలా అది కొంచెం అవమానకరంగా ఉంటుంది అని అంటే వెంటనే దాన్ని తీసుకెళ్ళి పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పడం, సార్ ఇలా అనుకుంటున్నారు అంటే, లేదు లేదు ఇక్కడ కక్ష సాధింపులు ఇవన్నీ అవసరం లేదు, గౌరవప్రదంగానే ఉంచాలి ఎవరినైనా సరే, అవమానకర రీతిలో ఈ సభలో ఎటువంటిది జరగడానికి వీల్లేదు చెప్పాను, నేను కౌరవ సభ కాదు గౌరవ సభనే నేను చూస్తాను అని చెప్పి, ఇది ఇప్పుడు గౌరవ సభ, ఇక్కడ ఎవరి గౌరవ మర్యాదలకి కూడా ఆటంకం కలగడానికి వీలు లేదు. వాళ్ళు అభ్యర్థించారు, తప్పే ఉంది, ఒక మనిషితోటి చేయించడంలో తప్పేమీ లేదు. తర్వాత వాళ్ళేమి మేము వచ్చి చేస్తామని అడగట్లేదు కదా, మేము 11 మంది ఉన్నాం, ముందు మాకే ప్రిఫరెన్స్ ఇవ్వండి, తప్పుగా అనుకోకుండా నేను చెప్పట్లేదే, జగన్మోహన్ రెడ్డికి ఇమ్మన్నారు కదా, ఇచ్చేసేయండి అని. క్షమాభిక్ష. అలాంటి మనిషిని పట్టుకొని ఏమేం మాటలు మాట్లాడారా? ఏమేం మాటలు మాట్లాడారు? మొత్తం సభలో ఆయనకు ఉన్నటువంటి బలాన్ని అంతా బయటికి గింటేసి ఆయన ఒక్కడినే కూర్చోబెట్టి హ్యూమిలియేట్ చేసినా సరే, ఈరోజు ఆయన నిలబడి చేసినటువంటి దానికి తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? క్షమాభిక్ష, అంతకు మించింది ఏం లేదు. క్షమని మించినటువంటి అస్త్రం ఈ ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. క్షమించాలంతే. అంటే అలా అని అందరినీ కాదు, క్షమించండి అంటే 5 ఏళ్ళు తప్పు చేశాడు కాబట్టి పర్లేదులే వదిలేండి అంత సీన్ లేదు. కేవలం సభకి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే. ఎందుకంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు, కేవలం ఎమ్మెల్యే అన్నటువంటి ఒక పేరు తప్ప, ఎంఎల్ఏ అన్న పేరు తప్ప ఇంకేదీ లేదు ఆయనకి. కోర్స్ ఇంకా చాలా మంది డౌట్లు క్లియర్ చేయాలి. ఏంటంటే దానికి మాకు కూడా ఇంకా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి మాటలు రాలేదు. జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్ ఫుల్ సైజ్ క్యాన్వా ఇంకా ఎందుకుంది? ఆయనకి జామర్లు ఇవన్నీ ఎందుకున్నాయి? ఆయన ప్రతిపక్ష నేత కూడా కాదు మీరు మొత్తం ఇది చేయడానికి. పోనీ ఆయనకేమన్నా థ్రెట్ ఉందనో, ఇంకోటనో చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఎమ్మెల్యే. శాంతి భద్రతలు బానే ఉన్నాయి. మరి ఎందుకు ఆయనకి ఆ జామర్లేంటి? ఆ వెహికల్స్ ఏంటి? మరి ఎప్పుడు ప్రభుత్వం మళ్ళీ రికవర్ చేసుకుంటుంది అన్న ప్రశ్నొస్తోంది. అది మాకు కూడా తెలీదు, చూడాలి. బట్ అది జరిగేటువంటి అవకాశాలున్నాయి. బట్ దానికంటే ముందు అసెంబ్లీ వెనక గేట్ నుంచి వచ్చారట జగన్మోహన్ రెడ్డి. ముందు గేట్ నుంచి కూడా కాదు, అసెంబ్లీ వెనక గేట్ నుంచి వచ్చారు. దొడ్డిదారిలో రావడం అనుకోవచ్చా? మొహం చూపించుకోలేక ఈ రకంగా వచ్చారనుకోవచ్చా? అంటే ప్రగల్భాలు ఇంకా మానలేదు. ఇంకా ఆయన ఏకపాత్రాభినయం ఏం మానలేదు. ఏంటంటే 2029 ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిస్తే 5 ఏళ్ళు ఇట్టే గడిచిపోతాయి. చంద్రబాబు పాపాలు పండిపోతాయి.
చంద్రబాబుకి ప్రజలు మళ్ళీ సింగిల్ డిజిట్ ఇచ్చి కూర్చోబెడతారు. ఇది అసలు వై నాట్ 175 నుంచి ఇప్పుడు చూస్తే ఇంకా ఇవాళే ఇంకా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు అయ్యాయి. అయినా సరే ఇటువంటి మాటలు మాట్లాడడం అనే దానికి ఏం చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏం చెప్తాం? అప్పుడేమన్నారు అసెంబ్లీలో ఆయన, నేను కనుక గేట్లు ఎత్తేస్తే చంద్రబాబుకి ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు, కానీ నేను ఆ పని చేయను. ఆ పని చేయను అంటూనే సిగ్గు లేకుండా అక్కడి నుంచి 4 ఎమ్మెల్యేలను తీసుకెళ్ళాడు. కానీ ఈరోజు 11 మంది ఉన్నారు, నేను గేట్లు ఎత్తేస్తే 10 మంది ఇటు వచ్చేస్తారు, ఎత్తాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమీ మాట్లాడలేదు. చిక్కటి చిరునవ్వు, ఆయన చెప్పినట్టు ఈయనకి సూట్ అవుతుంది. చక్కటి చిరునవ్వు, చిక్కటి కాదు చక్కటి చిరునవ్వుతోటి నమస్కారం చేసుకుంటూ వెళ్తే లేచి ప్రతి నమస్కారం చేశాడు ఆయన. అది ఆయన సంస్కారం. మరి మందేంటి? ఆయన భార్యను అవమానించారు. ఏదో ఇప్పుడు మొత్తుకుంటున్నారు, అనేస్తున్నారు, భారతిరెడ్డి గారు జోలికి వచ్చేసారు, నరికేస్తాడు, పీకేస్తాడు, పొడి చేస్తాడు. అవినీతి చేసిన వాళ్ళని గురించి అవినీతి చేశారనే మాట్లాడుకుంటారు. పుట్టు పూర్వోత్తరాల గురించి వాటి గురించి కాదు. ఎంత తప్పుడు మాటలు మాట్లాడించారండి. వీళ్ళని ఉపేక్షించాలా? నాలాంటి వాడైతే ఖచ్చితంగా ఉపేక్షించడు. ఎందుకంటే ఉపకారం గట్టిగా తింటున్నాం కాబట్టి ఆ కసితో వెళ్ళి 4 పీకైనా బిగుతాం, అసెంబ్లీని కూడా చూడకుండా. అని ఆయన సంస్కారం. అందుకే క్షమించి నాకెందుకు వీళ్ళతోటి, నా స్థాయి ఇది కాదు. ఎస్, ఇది కరెక్ట్ మాట. ఆయన స్థాయి వీళ్ళకి అది కాదు, డెఫినెట్గా కాదు. ఆయన స్థాయికి చేరుకోవాలంటే ఇంకో 100 జన్మలు ఎత్తాలి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు. అదే అనుకున్నారు. అందుకే క్షమాభిక్షతోటి కొట్టారు. ఏది అవసరం లేదు, మనం ఇక్కడ గౌరవించాలి తప్పితే ఎవరిని అవమానించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల అవమానాన్ని ఎప్పుడో ఇచ్చేసారు, ఇప్పుడు మనం ఇక్కడ అవమానించడానికి దానికి ఒక సభలు పెట్టుకునేది అని చెప్పి పయ్యావుల కేసుకు చెప్పి వాళ్ళతో చెప్పించి మంత్రుల ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తోటి ప్రమాణ స్వీకారం చేయించేశారు. అయితే ఇక్కడ చాలా మంది ఇంకోటి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రాడనుకున్నాం కదా, ఎందుకు ఇది తర్వాత ఎప్పుడన్నా రావచ్చు కదా, ఇవాళ ఎందుకు పెట్టుకోవాలి, అందులోనూ పవన్ కళ్యాణ్ కూడా సభలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ అసలు ఎలాగ సభలో కాలు పెడతాడో నేను చూస్తా అన్నటువంటి సవాళ్ళు కూడా ఇసిరారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే దత్తపుత్రుడు, 3 పెళ్ళిళ్ళు, ఇదంతా మాట్లాడాడు కదా, ఇప్పుడు 4వ పెళ్ళంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా అని చెప్పి చట్టర్లు కూడా పడుతున్నాయి. సరే, వాటెవర్, అది పక్కన పెట్టేస్తే, సో వెళ్ళరు అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు వెళ్ళారు అన్నదానికి లాజికల్గా ఇంకోటి చెప్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు కాబోయే స్పీకర్, ఆయన ఎదురుకుండా వెళ్ళి చేతులు కట్టుకొని నమస్కారం పెట్టి ప్రమాణ స్వీకారం చేయడం అంటే సీనియారిటీ అని కూడా లేదు. అంటే శ్రీకాకుళం యాసలో ఆయన మాట్లాడారు కదా అప్పట్లో, చిన్ని నాన్న అని మాట్లాడారు కదా, ఓ మై సన్ అని. సో అలాంటివి గుర్తు చేసుకొని ఇప్పుడు నేను ఆయన ముందు చేయడం ఏంటి అన్న ఈగోకి ఏమైనా పోయడం తెలీదు. స్పీకర్ ముందు ప్రమాణ స్వీకారం చేయలేక, అంటే అక్కడ ఛాంబర్లో చేయాలి, అసెంబ్లీ హాల్లో చేయడానికి లేదు, మళ్ళీ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన ముందు చేయాలి. నాకు ఎందుకురా నాయన అదంతా, వచ్చాం అందరిలో ఏదో నమస్కారం పెట్టేసి, బుచ్చయ్య గారు అంటే పెద్ద మనిషి, పెద్ద తరహా కాబట్టి ఓ నమస్కారం పెట్టి పోదాం అని చెప్పి ఆయన ఈ పంథాలోనే వచ్చాడు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో మరి వెనకాల ఏం జరిగిందో మనకైతే తెలియదు. సో తర్వాత మిగతా వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు, ఎవరికి ఎక్కడ ఎటువంటి అవమానాలు జరగలేదు. అయితే వెనక గేట్ నుంచి వస్తున్నప్పుడు మాత్రం జగన్ మామయ్య అంటూ చాలామంది పిలిచారు అని చెప్పి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మరి నిజంగానే జగన్ మామయ్య అని పిలిచారా, అరిచారా ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూడండి. చూసారుగా. సో వెనక గేట్లోంచి అసెంబ్లీలోకి వెళ్ళడాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా, అరే అదేదో ముందు నుంచి ఏడిస్తే సరిపోయేది కదా, ఎందుకు ఇప్పుడు కూడా ఈ దొడ్డిదారి అని ట్రోలింగ్ చేస్తున్నారు. సభ లోపలికి వెళ్ళేటప్పుడే అవమానం, కానీ సభలో మాత్రం అవమానం జరగల, గౌరవంగానే ఉన్నారు. అది ఆ సభ గౌరవ సభ అనడానికి నిదర్శనం. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.